క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దానిపైన కీలక డిసిషన్ తీసుకుంది జిల్లాల మార్పు పైన నిన్న క్యాబినెట్. సో జిల్లాల పునర్విభజనకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ని ఏర్పాటు చేశారు. ప్రజల ఇబ్బందులు, పరిపాలన పరంగా సమస్యల కారణంగా జిల్లాల సరిహద్దులు మార్చాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఉన్న 33 జిల్లాల సంఖ్యను తగ్గించినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లు ఉంటే 17 జిల్లాలు అవుతాయా? ఎటువంటి అనుమానం అందరికీ కలుగుతోంది. సో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. సో డీలిమిటేషన్లో నెక్స్ట్ ఫర్దర్గా ఎన్ని పార్లమెంట్లు ఏర్పడతాయో ఆ పార్లమెంట్ల ఆధారితంగా జిల్లాలను చేస్తారా, లేదు కేవలం ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఆధారితంగానే జిల్లాలు చేస్తారా చూడాలి. సో గతంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలు ఎటువంటి జిల్లాలు ఉన్నాయి చూస్తే గోవాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే 2 జిల్లాలు ఉన్నాయి. ఓకే. సిక్కింలో ఒకే ఒక్క పార్లమెంట్ స్థానం ఉంటే 6 జిల్లాలు ఉన్నాయి. మిజోరంలో ఒకే ఒక్క పార్లమెంట్ స్థానం ఉంటే 11 జిల్లాలు ఉన్నాయి. నాగాలాండ్లో ఒక పార్లమెంట్ స్థానానికి 16 జిల్లాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే 26 జిల్లాలు ఉన్నాయి. అంటే జిల్లాలకి పార్లమెంట్లకి ఎక్కడ పొంతన లేదు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తుంది అని అంటే దాని వెనుక ఎటువంటి డిసిషన్ ఉంటుందో చూడాలి. ఇప్పటికే జిల్లాల ఏర్పాటు విషయంలో చాలా వివరంగా అప్పటి ప్రభుత్వాలు జిల్లాలను ఏర్పాటు చేశాయి. 33 జిల్లాలను ఏర్పాటు చేశాయి. దాంట్లో ములుగు, వనపర్తి, నారాయణపేట, ఈ 3 జిల్లాలు, గద్వాల్ 4. ఈ 4 జిల్లాలు ఒక్కో నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండిపోయింది, లేదా ఒక జిల్లాలో 2 నియోజకవర్గాల వరకు మాత్రమే ఉన్నాయి. అయితే ఇవి కొంత చిన్న జిల్లాలుగా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే రకరకాల వాదం వినిపిస్తూ ఉన్నాయి. మరి వీటిపైన ఏమైనా ప్రభావం పడుతుందా, లేదు ఉన్న జిల్లాల మొత్తాన్ని షఫిల్ చేసి మళ్ళీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారో చూడాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం సిద్ధమైపోయింది. జిల్లాల వారీగా విభజన జరిగి కలెక్టర్ కార్యాలయాలు ఓపెన్ అయిపోయాయి, ఆర్డీఓ కార్యాలయాలు ఓపెన్ అయిపోయాయి, రెవెన్యూ డివిజన్లు ఫామ్ అయ్యాయి. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ పునర్విభజన పేరిట పరిపాలనా సౌలభ్యం కోసమని జిల్లాలని మళ్ళీ విభజిస్తామన్న రకంగా మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా కొత్త జిల్లాలు కావాలని డిమాండ్ వినిపించే అవకాశం ఉంది. పాత జిల్లాలను తొలగిస్తే ప్రజలు ఆందోళన చేసే అవకాశం కూడా ఉంది. మీరు విజువల్స్లో చూస్తున్నారు రైట్ సైడ్లో ప్రస్తుతం ఉన్న జిల్లాలు 33 జిల్లాలు. ఆదిలాబాద్ సుమారుగా 4 ముక్కలైంది. ఆదిలాబాద్, కొమరం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్. ఆ తర్వాత కరీంనగర్ 3 ముక్కలైంది. జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్. ఆ తర్వాత రాయన సిరిసిల్ల కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉంది, అది ఒక కలిపి 4 ముక్కలు అయిపోయింది. ఇక నిజామాబాద్ కూడా నిజామాబాద్, కామారెడ్డి, ఈ 2 కూడా నిజామాబాద్లో నుంచి. వరంగల్ ఏకంగా జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, తర్వాత మరొక జిల్లా. సో 3 జిల్లాలు, హన్మకొండ, ఈ 3 జిల్లాలుగా అయిపోయాయి. ఇక ఖమ్మం ఏమో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, తర్వాత మహబూబాబాద్, వరంగల్కి సంబంధించి జనగాం, సిద్దిపేట, ఇలా చూడండి 33 జిల్లాలు మ్యాప్ ఒకవైపు చూపిస్తున్నాను. తర్వాత పార్లమెంట్ల విధంగా రైట్ సైడ్లో మీకు కనిపించాయని కూడా 17 పార్లమెంట్లు. ఆదిలాబాద్ పార్లమెంట్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూల్ అండ్ మహబూబ్ నగర్. సో ఈ పరంగా చేయాలన్న ఒక ఆలోచన బహుశా ప్రభుత్వం దృష్టిలో ఉంది. అందుకే ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సో జిల్లాల సౌలభ్యం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన అనేటువంటి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో జిల్లాల పునర్విభజన ఈ అంశం తెరమిడికి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటు విషయం పైన చాలామంది ఆందోళన దిగే అవకాశం. ఉదాహరణకి కల్వకుర్తిని కూడా జిల్లా చేయాలని చెప్పి అక్కడి కల్వకుర్తి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తలోజ ఆచార్య ఏకంగా ఆందోళన బాట పట్టారు. ఒకవేళ మీరు కనుక జిల్లా చేస్తానంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేయదు అనే రకంగా ఆయన త్యాగాన్ని కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు చాలా కొత్త జిల్లాల పేర్లు తెరమిదికి వస్తూ ఉన్నాయి. సో ఈ జిల్లాల పునర్విభజన అనేటువంటి ప్రక్రియ ఎంత మేరకు ఉండబోతోంది, ఏ రకంగా ఉండబోతోంది, పార్లమెంట్ల పారిగా చేస్తారు, ఎలా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ. అంటే గతంలో జిల్లాలకు సంబంధించిన కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నా కేవలం సంఖ్యాపరంగా వారికి కావాల్సినట్టుగా జిల్లాలను ఏర్పాటు చేశారు. దానివల్ల ప్రస్తుతం ఈరోజు తీవ్రమైనటువంటి సరిహద్దులకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి, తర్వాత కొన్ని ఏమో రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి గ్రామాలు, మండలాలు విభజించినటువంటి జిల్లాలకు సంబంధించి ఈ జిల్లా పరిధిలో ఉంటే టెక్నికల్ గా భద్రతాపరమైనటువంటి కానీ తర్వాత పోలీసు సంబంధించినటువంటి స్టేషన్ల పరిధిలో
ఇంకో జిల్లాలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు కనీసం ఫెసిలిటీస్ కల్పించలేకపోయారు, అక్కడ కావాల్సినటువంటి పాలనా సౌలభ్యం కోసం అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ గతంలో 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉంటే 33 జిల్లాలు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని 16కు తగ్గించేటువంటి అవకాశం ఉండొచ్చు, 16, 17కు. ఇక్కడ పార్లమెంటు స్థానాల వారీగా ఒక్కొక్క జిల్లాను ఏర్పాటు చేస్తే అక్కడ అధికారులను కేటాయించడంలో కానీ, పరిపాలన సౌలభ్యం కోసం కానీ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. నిన్న కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు మాట్లాడారు, రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తాం, జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు మీద అక్కడ చర్చిస్తాం, చర్చించిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పేర్లు ఏం మార్చాము, పేర్లు ఏమున్నాయో అవే ఉంటాయి అని చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 33 జిల్లాలలో సగం జిల్లాలు గాయపడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాల్లో. మనోజ్, అంటే పార్లమెంట్ వారీగా ఒక జిల్లాని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉన్నదే తెలుస్తోంది. సో పార్లమెంట్ల వారీగా అంటే డిలిమిటేషన్ తర్వాత అయ్యేటువంటి పార్లమెంట్ వారీగా ఉంటాయి. అంటే సుమారుగా అలా అయినా కూడా 20-25 జిల్లాలే ఉండే అవకాశం ఉంది. సో అంటే సుమారుగా ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో దాదాపుగా 10 వరకు తగ్గొచ్చు. సో ఇప్పుడు కొత్త వాటిగా పార్లమెంట్కి ఒక నియోజకవర్గాన్ని చేయాలనుకున్న 17, అంటే సుమారుగా హాఫ్ ఆఫ్ ది జిల్లాలు వెళ్ళే అవకాశం ఉంది. సో పునర్విభజన పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఏ రకంగా పునర్విభజన చేయాలనుకుంటున్నారు? అంటే పరిపాలనా సౌలభ్యంగా ఉండేటువంటి విధంగా అధికారులను కేటాయించేటువంటి సిచ్యువేషన్ లాగా, తర్వాత భౌగోళికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్నారు, ఇందాక చెప్పినట్టు రెవెన్యూ సంబంధించినటువంటి డివిజన్ ఒక్క జిల్లాకు వస్తే సో ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించి మరొక జిల్లాలో రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ప్రజలు ఈ ప్రాంతం ల్యాండ్ ఆర్డర్ కి ఒక జిల్లాకి, సో తర్వాత ఇంకా పరిపాలన కోసం మరొక దగ్గరికి, కలెక్టర్ కోసం మనం ఇంకా ఇతర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధుల కోసం వేరే దగ్గరికి వెళ్ళడం, ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది. 33 జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా గత రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కేటాయించలేకపోయింది, సరైనటువంటి నిధులు ఇవ్వలేకపోయింది అక్కడ అనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో బీఆర్ఎస్ కూడా దీనిపైన మాట్లాడుతూ ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం పునర్విభజనకు సంబంధించిన అంశంపైన దృష్టి పెడుతుండడంతో ఇప్పుడు ప్రజలు కోరుకున్నట్టుగా పరిపాలన కోసం, సౌలభ్యం కోసం వారికి అనుకూలంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు అన్ని తొలగించే ప్రయత్నం చేస్తా ఉంది. ముట్టుకుంటే అగ్గి రాజేస్తామనేటువంటి స్టేట్మెంట్ ఆల్రెడీ బీఆర్ఎస్ చేసింది. కేటీఆర్, హరీష్ రావు, తర్వాత మిగతా సంబంధించినటువంటి కొద్దిమంది నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. చూడాలి, మళ్ళీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పూర్తి క్లారిటీ లేదు. రిటైర్డ్ జడ్జి నియమించిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి ఆయన ద్వారా ఆయన ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా 33 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని పునర్విభజన పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిపాలన కోసం, సంయమనం కోసం ఈ రకమైన ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. 33 జిల్లాలు ఏర్పాటు చేశారు, అక్కడ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు అంతవరకు బాగానే ఉంది, కానీ అధికారులు కేటాయించడంలో విఫలమైంది. కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని జిల్లాల ఏర్పాట్లని రద్దు చేస్తున్నట్టుగా, లేకుంటే కొత్త జిల్లాలు ఇస్తున్నట్టుగా రకరకాల చర్చ జరుగుతోంది. మరి ఫైనల్ డిసిషన్ ఏముంటుందో చూడాలి. కానీ ఇప్పటివరకు అయితే దీన్ని మళ్ళీ పునరాలోచించేటువంటి ప్రయత్నం లేదు. డెఫినెట్గా నిర్ణయం తీసుకున్నాం, అందుకే మేము ఒక రిటైర్డ్ జడ్జితో ఓ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన కేబినెట్లో ముఖ్యమంత్రి